జిల్లా కేంద్రం నుంచి రాయచోటి మార్పే తన జీవితంలో ఎక్కువగా ఎమోషనల్ అయిన ఘటన అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటి ప్రజలకు నష్టం జరుగుతుందనే కన్నీళ్లు వచ్చాయన్న ఆయన రాయచోటి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నష్టపోయిన రాయచోటిని ఎలా అభివృద్ధి చేయాలో తమకు తెలుసంటున్న రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు, ఈ రోజు కేబినెట్ లో మీరు కన్నీరు పెట్టుకున్నారని చెప్తున్నారు. అంత ఎమోషన్ ఎందుకు వచ్చింది? ఈ సంఘటన అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ఇది నాకు నా కుటుంబానికి సంబంధించింది అయితే నేను ఈజీగా తీసుకునేవాడిని. నేను 20 సంవత్సరాలు రాజకీయంగా ఉండి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా ఏ రోజు నా కంట్లో నీళ్ళు రాలేదండి. ఇలాంటి సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఎన్నో చూసా. ఈరోజు ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ లెవెల్లో రీచ్ కాలేకపోయాననే బాధ తప్పక ఇంకోటి ఏం లేదు. ఇది ఒక లెసన్ గా తీసుకుంటా. తప్పకుండా ఈరోజు ప్రతిపక్షాలు గాని నా మీద వేలెత్తి చూపిస్తున్న వాళ్లకు నేను ఒకటే సమాధానం, రేపు రాయచోటి యొక్క అభివృద్ధిలో అనుకోండి, లేకపోతే రాయచోటికి సంబంధించిన ప్రజల యొక్క కష్టసుఖాల్లో నా పాత్ర అనే విషయంలో నేను ఎంతో చిత్తశుద్దిగా ఉంటా. అదేవిధంగా ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో ముందుకెళ్తాం. రాయచోటి విషయంలో చూసుకుంటే ప్రస్తుతం హెడ్ క్వార్టర్ గా ఉంది. హెడ్ క్వార్టర్ నుంచి మారవటం అనేది కొంత రాజకీయంగా మీకు ఇబ్బందికర పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఏ విధంగా రాయచోటిని అభివృద్ధి చేయబోతున్నారు? సార్, మొట్టమొదటిగా నాకు రేపు ఎమ్మెల్యేకు ఓట్లు వేయరనో లేకపోతే మళ్ళా మంత్రిగా అవుతానో కాననే బాధ లేదండి. ఫర్ ఇన్స్టెంట్ ఈ రోజు పరిస్థితిలో నేను ప్రజలకు న్యాయం చేశానా చేయలనేది నా బాధ, అంతే. రేపు 3.5 సంవత్సరం తర్వాత ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో అది సెకండరీ. నేను ముందే చెప్పినట్టు ఈ సమస్య నా పర్సనల్ కాదు, ఇది ప్యూర్లీ రిలేటెడ్ టు మెనీ ఫ్యామిలీస్, లక్షలాది కుటుంబాలకు సంబంధించిన ఒక ఎమోషనల్ ఇష్యూ. కాబట్టి దానికి ఒకరు చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళ నా మీద ఎన్ని నిందలు వేసినా కూడా నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రజలకు క్షమాపణ చెప్పా. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటే ఏ విధమైన వసతులు కల్పించాలో, మౌలిక వసతులు కల్పించాలో, అభివృద్ధి చేయాలో ఎక్కడా రాజీ పడను. అలాగే నన్ను ఈ స్థాయికి చేర్చిన నా పార్టీ, మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాయచోటిని ఇంకా ముందుకు తీసుకుని పోయేదానికి పనిచేస్తాం. నిర్ణయం జరిగింది, తర్వాత వారిని సాధారణ పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీ మీద ఉంటుంది. కానీ అక్కడ ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా వారిని శాంతపరిచి మామూలు పరిస్థితి తీసుకొస్తాను? తప్పకుండా అండి. నా ముందరుండే టాస్క్ ఇదే. నేను ముందు పనిచేసిన లైఫ్ స్టైల్ వేరే, వర్కింగ్ స్టైల్ వేరే. రేపు రాబోయే కాలంలో ఇంకా నా మీద బాధ్యత పెరిగింది, ప్రజలు మన మీద ఇంత విశ్వాసం పెట్టుకున్నారా అనే క్వశ్చన్ నేను వేసుకున్నప్పుడు తప్పకుండా వైనాట్ అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కంటే ఇంకా గట్టిగా మాట్లాడే హక్కు మా పార్టీని, అలాగే మా ముఖ్యమంత్రి గారిని కోరే ధైర్యం ఇప్పుడు నాకు సంక్రమించిందని అనుకుంటున్నా. ఎందుకంటే తప్పకుండా ఒక చట్టం జరిగినప్పుడు మంచి జరుగుతుందని నమ్మేవాడిని నేను. ఖచ్చితంగా రాయచోటికి డబుల్ ధమాకా అంటే మంచి జరిగే పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుందని దృఢంగా ఆశిస్తున్నా. ఏదో ప్రతిపక్షాల వాళ్ళకో లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకో జుట్టిచ్చే పరిస్థితులు ఎప్పుడున్నాం. తప్పకుండా తగిన సమాధానం చెప్పేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఓకే, రాంప్రసాద్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాయచోటి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. చాలా బాధగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. పొద్దున కేబినెట్ లో ఆయన కన్నీటి పర్యంతం చూసిన తోటి మంత్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్లాలని కూడా తోటి సహోదరులు అయితే, తోటి మంత్రులు అయితే ఆయన నచ్చచెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి చెప్పే దాంట్లో ఒక ఇంపార్టెంట్ అంశం కూడా మనకు కనిపిస్తుంది. క్రైసిస్ లోనే రాజకీయాల ఆపర్చునిటీ కూడా ఉంటుందనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తనకి కొంత నష్టం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి అత్యధిక నిధులు రాయచోటికి తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాను, రాజకీయ ప్రత్యర్థులకు సమాధానం చెప్తాను, ప్రస్తుతానికి జరిగిన విషయం పట్ల రాయచోటి ప్రజలకి నాకు క్షమాపణ కూడా చెప్తున్నానని చాలా పెద్ద మనసుతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.